హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ అనేవి చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెషన్ అయితే 1.2 ఫెక్స్లో కానీ 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆకస్ ఇనిషియేటివ్. సో ఆకస్ ఇనిషియేటివ్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. ఓకేనా? సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఆకస్ ఇనిషియేటివ్ అనేది ఇదొక ట్రైలాటర్ పార్ట్నర్షిప్ అండి. సో ఇది మనకి 2021లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అమాంగ్ ద 3 నేషన్స్. అదేంటి 3 నేషన్స్ అంటే ఆస్ట్రేలియా, యూకే అండ్ యూఎస్. ఇక్కడ ఆకస్ ఉంది కదా, ఏ స్టాండ్స్ ఫర్ ఆస్ట్రేలియా, యూకే స్టాండ్స్ ఫర్ యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ స్టాండ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అమాంగ్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఆకస్ ఇనిషియేటివ్కి టోటల్గా మనకి 2 పిల్లర్స్ ఉన్నాయండి. అంటే 2 ఆబ్జెక్టివ్స్ ఉండమని జరిగింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఎక్విప్ ఆస్ట్రేలియా విత్ న్యూక్లియర్ ఆర్మర్డ్ అటాక్ సబ్మెరీన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. మరి సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే ఈ అడ్వాన్స్డ్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ టెక్నాలజీ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కానీ సో కొలాబరేషన్ అవ్వడం అనమాట దీని యొక్క సెకండ్ పిల్లర్ అనేది. సో దయచేసి ఈ యొక్క పాయింట్స్ అని మీ యొక్క నోట్బుక్స్లో మెన్షన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్ కాబట్టి సో సి బోత్ 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, ఆకస్ ఇనిషియేటివ్ మనకి ఎప్పుడు 2021లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ట్రైలాటర్ పార్ట్నర్షిప్ బిట్వీన్ 3 నేషన్స్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యూఎస్. ఓకేనా? సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305595532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్: ఖేడా సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఈవెంట్స్ విట్నెస్ పార్టిసిపేషన్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశారా లేదా అనేది మనకి క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఈవెంట్స్ అనేటివి మనకి క్రొనాలజికల్ ఆర్డర్లో చూసుకుంటే ఏ పర్టికులర్ ఇయర్ అయినా చూసుకుంటే ఖేడా సత్యాగ్రహం వచ్చేసి మనకి 1917లో అయిందండి. అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చేసి మనకి 1920 నుంచి 22 వరకు అయిందనమాట. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ వచ్చేసి మనకి 1930 నుంచి 34 వరకు అయింది. అదేవిధంగా క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేసి 1942లో అయిందనమాట. సో దయచేసి ఒక పర్టికులర్ ఇయర్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మనకేంటంటే క్రొనాలజికల్ ఆర్డర్లో మనకి వరుస క్రమంలో పెట్టమని క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి దయచేసి ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్.
సో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క ఈవెంట్స్లో మరి పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఖేడా సత్యాగ్రహంలో మనకి 1917 టైంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీతో మనకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క ఈవెంట్లో ఆర్గనైజ్ చేయడం అని జరిగిందనమాట. సో బ్రిటిష్ వాళ్ళు మనకి అన్జస్టిఫైడ్ ట్యాక్స్ అనేది మనకి ల్యాండ్ రెవెన్యూ మీద ట్యాక్స్ అనేది అంటే ఒక అన్జస్టిఫైడ్ ట్యాక్స్ అనేది వేయడం అని జరిగింది. సో దానికి అగెన్స్ట్గా ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క సాల్ట్ సత్యాగ్రహం మనకి 1970లో తీసుకురావడం అని జరిగింది. ఓకేనా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక లీడర్షిప్గా వహించి లోకల్ కమిటీ వాళ్ళకి ఒక డైరెక్షన్గా ఎంకరేజ్ చేసి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనమని జరిగిందనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 నుంచి 22 వరకు అయిందన్నమాట. సో ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, దాదాపు ఒక 3 లక్షల మంది దాకా రిక్రూట్ చేసుకొని ఒక 1.5 మిలియన్ రూపీస్ని కలెక్ట్ చేయడం అని జరిగింది ఫర్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. అర్థమవుతుందా. సో ఇందులో బ్రిటిష్కి సంబంధించిన గూడ్స్ ఏవైతున్నాయో టోటల్గా బైకౌట్ చేయడం అని జరిగింది. సో ఇందులో ఖాదీని తీసుకొని సింబలైజ్గా పెట్టుకొని ఇందులో బ్రిటిష్ గూడ్స్ని టోటల్గా బైకౌట్ చేయడం అని జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి కరెక్ట్. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పార్టిసిపేట్ చేయడం అని జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930 నుంచి 34 వరకు అయిందండి. ఈ యొక్క పర్టికులర్ కోర్స్ ఆఫ్ మూమెంట్లో మనకి ఏం జరిగింది, పటేల్ గారు ఏదైతే బ్రిటిష్ గూడ్స్ కానీ అలాగే వాళ్ళకి ట్యాక్సెస్ పే చేయడం కానీ సో టోటల్గా బాయ్కాట్ చేయడం అని జరిగింది. అండ్ ప్రొటెస్ట్ కానీ స్ట్రైక్స్ కానీ సో ప్రతి దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పార్టిసిపేట్ చేయడం అని జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ మూమెంట్ జరిగే క్రమంలో ఈ యొక్క ఈవెంట్ జరిగే క్రమంలో సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అరెస్ట్ చేసి 9 months వరకు తనని జైల్లో పెట్టిన సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఓకేనా. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ స్టేట్మెంట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పార్టిసిపేట్ చేసిన పాయింట్ కూడా మీరు చూస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్లో మనకి ఏం జరిగిందంటే ఇందులో మనకి టోటల్గా బ్రిటిష్ రూల్కి అగెన్స్టే వెళ్ళడం జరిగింది. అంటే చాలా ప్రొటెస్ట్ చేశారు, స్ట్రైక్స్ చేశారు, అలాగే చాలా స్పీచెస్ అనేవి వేయడం అని జరిగింది త్రూ అవుట్ ఇండియా. చాలామందిని ఇన్స్పైర్ చేశారు, చాలామందిని మొబిలైజ్ చేసి ఒక మాస్ ప్రొటెస్ట్గా అందరినీ తీసుకురావడం అని జరిగింది ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్లో. ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఈ యొక్క ఫోర్త్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. సో ఇచ్చిన 4 ఖేడా సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్లో మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పార్టిసిపేషన్ అక్కడ మనం విట్నెస్ చేయడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆల్ 4 కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఈ విధంగా అడుగుతాడు మోడర్న్ హిస్టరీ నుంచి, దయచేసి చూసుకోండి. సో ఈ పర్టికులర్ ఈవెంట్స్ ఏ ఇయర్లో అయినాయి అండ్ దానికి సంబంధించిన నోట్స్, ఖేడా సత్యాగ్రహ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అసలు, ఎందుకు, దాని రీజన్ ఏంటి అనేది కూడా కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ప్రతిదీ ఖేడా సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నోట్ మేకింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే కాకుండా ఇంకెవరెవరు పార్టిసిపేట్ చేశారో ఆ మూమెంట్లో, అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి. ఓకేనా. రైట్. కాంగ్టాంగ్ విచ్ బ్యాగ్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డ్ 2023 ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. సో ఈ యొక్క కాంగ్టాంగ్ అనేది మనకి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు రావడం అని జరిగిందండి. ఇది ఎక్కడుందంటే మనకి మేఘాలయలో లొకేట్ అవ్వడం అని జరిగింది, బి. ఓకేనా. సో ఈ యొక్క అవార్డు అనేది మనకి ఎవరు ఇస్తున్నారంటే యూనియన్ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు మనకి ప్రజెంట్ చేయడం అని జరుగుతుంది ఈ యొక్క అవార్డు అనేది. ఓకేనా. సో ఇక్కడ ఉంది మనకి ఇది ఈ యొక్క విలేజ్ అనేది ఈస్ట్ కాశీ హిల్స్లో మనకి మేఘాలయలో లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ టూరిజం అవార్డ్స్ 2023లో మనకి బెస్ట్ టూరిజం అవార్డ్ బ్రాంజ్ అవార్డ్ 2023 ఈ యొక్క కాంగ్టాంగ్ విలేజ్ మేఘాలయలో ఉన్న ఈ యొక్క విలేజ్కి రావడం అని జరిగిందన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. విత్ రిఫరెన్స్ టు ద సీ మౌంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సీ మౌంట్స్ అని మనకి ఏంటంటే ఇది మనకి ఓషన్లో కనిపిస్తుంది, అంటే అండర్ మౌంటైన్స్ అని అంటాం అనమాట. సో ఇది ఒక వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా ఫామ్ అవ్వడం జరుగుతుంది సీ మౌంట్స్ అనేవి. సో రీసెంట్గా ఒక ఇండియన్ సైంటిస్ట్ వాళ్ళు ఒక యాక్టివ్ సీ మౌంట్ అనేది కనుగొన్నారు ఇక్కడ అండమాన్ సీలో అని కొంచెం న్యూస్లో ఉంది. అందుకే సీ మౌంట్స్ అనే ఏంటి మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది ఒక అండర్ వాటర్ మౌంటైన్. సో ఇది మనకి వాల్కానిక్ యాక్టివిటీ ద్వారా మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎలాగైతే ల్యాండ్ మీద వాల్కనస్ అనేవి ఏ విధంగా అయితే యాక్టివ్ ఉంటాయో ఇది అండర్ వాటర్లో మనకి యాక్టివ్గా ఉండడం జరుగుతుంది.
ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ల్యాండ్ మీద ఏ విధంగా అయితే మనం కొన్ని హాట్స్పాట్స్ రీజన్స్ అంటాం కదా నాన్న, హాట్స్పాట్ రీజన్స్లోనే మనకి ఎర్త్ క్వేక్స్ రావడం కానీ వాల్కానిక్ యాక్టివిటీస్ ఉండడం కానీ ల్యాండ్ మీద ఎర్త్ మీద ఉంటాం కదా. సో ఆ విధంగా మెరైన్ లైఫ్లో అంటే వాటర్లో మనకి ఈ యొక్క సీమౌంట్స్ అనేవి ఒక హాట్స్పాట్స్ రీజన్స్గా ఉండడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి మిడ్ ఓషనిక్ రిడ్జెస్ దగ్గర మనకి కనిపిస్తాయి. మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఏంటి సార్ అంటే ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ మీరు థియరీ అనేది చదువుంటే మిడ్ ఓషన్ రిడ్జెస్ గురించి మీకు అర్థమైపోతుంది అనమాట. సో మనకి టెక్టానిక్ ప్లేట్స్లో ఏం జరుగుతుంది, 2 ప్లేట్స్ అనేవి కొలైడ్ అవ్వడం కానీ 2 ప్లేట్స్ అనేవి మనకి డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ సో ఈ విధంగా మనకి చూస్తూ ఉంటాం. సో అటువంటి రీజన్స్ దగ్గర మనకి ఒక సీమౌంట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సీమౌంట్స్ అనేవి మనకి ఇంట్రాప్లేట్ హాట్స్పాట్స్ రీజన్స్లోను అండ్ అదేవిధంగా ఇక వాల్కనిక్ అండ్ సెస్మిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, సెస్మిక్ యాక్టివిటీ అంటే నథింగ్ బట్ ఎర్త్ క్వేక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సెస్మిక్ యాక్టివిటీ జోన్స్ అంటాం అనమాట. సో అక్కడ కూడా ఈ యొక్క సీమౌంట్స్ అని మనకి కనిపిస్తాయని కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇవి మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. అంటే సీమౌంట్స్ అనేవి ఒక స్టడీ పరంగా చూసుకుంటే మనకి ఎర్త్ ఏదైతే మనకి కాంపోజిషన్ ఉందో మనకి క్రస్ట్, మ్యాంటిల్, కోర్, సో వీటిని ఎర్త్ ఇంటీరియర్ చదవడానికి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది ఈ యొక్క సీమౌంట్ అన్నది. అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. దీస్ ఆర్ ద underwater mountain formed through volcanic activities. Absolutely correct statement. And these are formed only at intraplate hotspots regions అంటున్నాడు. ఫార్మ్డ్ ఓన్లీ అట్ ఇంట్రాప్లేట్స్ హాట్స్పాట్ రీజన్స్లోనే కాదండి. సో మనకి ఎక్కడైతే మనకి వాల్కనిక్ యాక్టివిటీ రీజన్స్ ఉంటాయో అండ్ సెస్మిక్ యాక్టివిటీ రీజన్స్ ఉంటాయో అక్కడ కూడా మనకి సీమౌంట్స్ అనే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది. సో దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్ మ్యాంటిల్. సో అదే కదా నేను చెప్పింది. సో ఎర్త్ మ్యాంటిల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో అండ్ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అవుతున్నాయో అనే ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సీమౌంట్స్ దగ్గర నుంచి మనము తీసుకోవచ్చు అనమాట. చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది ఈ యొక్క ఎర్త్ మ్యాంటిల్ కాంపోజిషన్ స్టడీ చేసే క్రమంలో. ఓకేనా. రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అనమాట. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ 1 and 3 మాత్రమే కరెక్ట్ అయ్యాయి కాబట్టి దట్ ఈస్ బి. ఓన్లీ టూ స్టేట్మెంట్స్ మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ బి. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్. ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్ అనేది 1994లో మనకి లాంచ్ చేయడం అని జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేరులోనే మనకుంది ఏంటి, కోరల్ రీఫ్ ఇనిషియేటివ్ అని. సో కోరల్ రీఫ్స్ని టోటల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ని మనకి 1994లో తీసుకురావడం జరిగింది బై ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, జమైకా, ఫిలిపియన్స్, స్వీడన్, బ్రిటన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో దాదాపు ఇప్పుడు చూసుకుంటే టోటల్గా 45 మెంబర్ కంట్రీస్ ఇందులో ఉండడం జరిగింది. ఇండియా దీంట్లో మెంబర్ సార్ అంటే ఇండియా కూడా ఈ యొక్క ఇనిషియేటివ్లో మనకి మెంబర్గా ఉండడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక గ్లోబల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ టోటల్గా కోరల్ రీఫ్స్ని ప్రిజర్వ్ చేయడానికి అండ్ దానికి సంబంధించిన ఎకోసిస్టమ్ని టోటల్గా ప్రొటెక్ట్ చేయడానికి తీసుకురావడం జరిగింది ఒక ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్ అనేది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాడు. దట్ ఈస్ యుఎన్ఈపీ అని అంటున్నాడు. సో కాదండి, ఇది మనకి ఎవరు తీసుకొచ్చారు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. సో కొందరు మెంబర్ కంట్రీస్ అనేవి కొంచెంమంది నేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి తప్పు అవుతుంది. ఇండియా ఇస్ మెంబర్ ఆఫ్ ది ఇనిషియేటివ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇండియా అనేది మనకి ఇందులో మెంబర్గా ఉండడం జరిగిందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. బట్ 1994లో మనకి ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, జమైకా, ఫిలిప్పీన్స్, స్వీడన్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు 1994లో లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 45 మెంబర్ కంట్రీస్ ఉండడం జరిగింది. ఈ 45 మెంబర్ కంట్రీస్ సో వరల్డ్స్ కోరల్ రీఫ్ ఏదైతే ఉందో వరల్డ్స్ కోరల్ రీఫ్లో ఇట్ రిప్రజెంట్స్ 3/4 ఆఫ్ వరల్డ్ అండి. ఓకేనా. సో ఏదైతే 45 మెంబర్ కంట్రీస్ ఉన్నారో దట్ రిప్రజెంట్ ద 3/4 ఆఫ్ ద వరల్డ్స్ కోరల్ రీఫ్. సో వరల్డ్లో కోరల్ రీఫ్ ఏదైతే ఉందో ఇది 3/4ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ గివెన్ అబౌవ్ కరెక్ట్ ఉన్నాడు కాబట్టి సో 2 ఓన్లీ 1 స్టేట్మెంట్ మనకి కరెక్ట్. దట్ ఈస్ బి. 2 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చైనా బ్రిడ్జ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
సో చైనా బ్రిడ్జ్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు? ఇట్ ఈస్ వరల్డ్స్ హైయెస్ట్ స్టీల్ ఆర్క్ రైల్ బ్రిడ్జ్ అండి. సో ఎక్కడ లొకేట్ అవ్వడం జరిగింది? ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. సో ఇది 1.3 కిలోమీటర్ లాంగ్ బ్రిడ్జ్ అండి. సో మనకి చైనాబ్ రివర్ అనేది మీద, సో ఇలా మనకి చైనాబ్ రివర్ ఉంటుంది. చైనాబ్ రివర్ మీద దాదాపు 359 మీటర్స్ హైట్ మీద ఈ యొక్క 1.3 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ సింగిల్ ఆర్క్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ వరల్డ్ అండి. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో చైనాబ్ రివర్ అనేది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ రివర్ బెడ్ మీద దీన్ని నిర్మాణం అనేది చేస్తున్నారని చెప్పేసి మనకు అడుగుతాడు. సో చైనాబ్ రివర్ మీద అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకేనా? సో దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది చూసుకుంటే దాదాపు 120 ఇయర్స్గా దీని యొక్క లైఫ్ స్పాన్గా డిజైన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? సో జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే దాదాపు మనకి హిమాలయన్ రీజన్స్ అనమాట. సో హిమాలయన్ రీజన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఎర్త్ క్వేక్ జోన్ అనమాట. సో అర్థమవుతుందా? సో ఇది జోన్ 5గా గుర్తించడం జరిగింది లైక్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్కి. సో ఈవెన్ దో ఆ ఎర్త్క్వేక్ ఫోర్స్ కూడా ఇది విత్ స్టాండ్గా దానికి ఒక క్యాపబిలిటీగా ఉండడం, దాని నిర్మాణం అనేది చేపట్టడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చూసుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఉదంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్టే. ఏదైతే ఇక్కడ 1.3 కిలోమీటర్స్ అనేది చేస్తున్నారో ఇది రైల్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. అర్థమవుతుందా? ఏంటది? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ సింగిల్ ఆర్క్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ వరల్డ్. సింగిల్ ఆర్క్ రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇట్లా. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి కరెక్ట్ అనమాట. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. సో ఇక్కడ విచ్ ఆర్ ద బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నాడు. సో బోత్ 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ద సౌత్ లోనాక్ లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్ త్రిపుర, సిక్కిం, లడాక్, అరుణాచల్ ప్రదేశ్. సో రీసెంట్గా ఈ యొక్క లోనాక్ లేక్ దగ్గర మనకి గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ అవడం అని జరిగిందండి. సో దానివల్ల ఫ్లడ్ అనేది ఏర్పడడం వల్ల కొంతమంది పర్సన్స్ మనకి మిస్ అవడం అని జరిగింది. అది మీకు ఇమేజ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి ఎక్కడ మనకి లొకేట్ ఉంది. ఇక్కడ చూడండి సిక్కింలో మనకి ఇక్కడ ఈ పార్ట్లో మనకి ఈ యొక్క లోనాక్ లేక్ అనేది లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. సో ఈ యొక్క లోనాక్ లేక్ అనేది ఎట్లా మనకి ఏర్పడిందంటే డ్యూ టు ద మెల్టింగ్ ఆఫ్ ద గ్లేషియర్. సో ఈ పార్ట్ అంతా మనకి హిమాలయసే కదండి. సో ఇట్లా గ్లేషియర్ మెల్ట్ అవ్వడం వల్ల ఈ యొక్క లేక్ అనేది ఈ విధంగా మనకి ఫామ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో రీసెంట్గా కొంతమంది ఆర్మీ పర్సనల్స్ వాళ్ళు మిస్ అవ్వడం అని జరిగిందండి. ఓకేనా? సో అందుకే న్యూస్లో ఉంది. ఓకేనా? సో చూసుకోండి, మనకి ఆన్సర్ వచ్చేసి బి, సిక్కింలో మనకి లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకి క్లౌడ్ బ్రస్ట్ ఓవర్ సౌత్ లోనాక్ లేక్ నుంచి రావడం వల్ల ఇక్కడ మనకి చూతాంగ్ డ్యామ్ దగ్గర మనకి వాటర్ రిలీజ్ చేయడం అని జరిగింది. సో రిలీజ్ చేయడం వల్ల వాటర్ అనేది మనకి ఫ్లడ్డింగ్ అనేది ఏర్పడి కొంతమంది ఆర్మీ పర్సన్స్ వాళ్ళు మిస్ అవ్వడం అని జరిగింది. అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. సో ఇది మనకి సిక్కింలో లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. సో బి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ ఏ బార్డర్స్ విత్ ఇజ్రాయేల్ అని అంటున్నాడు. ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి ఇది మనకి ఇజ్రాయెల్ అనమాట. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ అనేది మనకి చాలా కాన్ఫ్లిక్ట్లో ఉండమని జరిగిందండి. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి పాలస్తీన్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ వాళ్ళు మనకి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉండమని జరుగుతుంది. అందుకే మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇజ్రాయెల్కి సంబంధించిన బార్డర్ కంట్రీస్ అనేవి చూసుకుంటే ఇక్కడ లెబనాన్, ఇక్కడ సిరియా, ఇక్కడ జార్దాన్ అండ్ ఇక్కడ మనకి ఈజిప్ట్, ఇక్కడ మనకి మెడిటేరియన్ సీతో కూడా మనకి బార్డర్ ఉండడం జరిగింది ఇజ్రాయిల్ అనేది. ఓకేనా? సో ఈజిప్ట్ బార్డర్ ఉందా? ఉంది. జార్దాన్ ఉందా? ఉంది. సౌదీ అరేబియా ఉందా? లేదు. సో సౌదీ అరేబియా అనేది మనకి బార్డర్ అయి లేదు ఇజ్రాయెల్తో. దయచేసి ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇరాక్ కూడా మనకి బార్డర్ అయి ఇజ్రాయెల్తో మనకి బార్డర్ అయి లేదన్నమాట. ఓకేనా? సో ఇజ్రాయెల్తో మనకి మెడిటేరియన్ సీ, లెబనాన్, సిరియా, జార్దాన్ అనేవి మనకి ఈజిప్ట్ మనకి బార్డర్ ఉండమని జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకొని మెడిటేరియన్ సీతో బార్డర్ అయి ఉన్న కంట్రీస్ ఏవో కూడా మీరు దయచేసి చూసుకోండి. సో చాలా 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 ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోలన్ హైట్స్ కనిపిస్తుంది కదా. సో గోలన్ హైట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ లొకేట్ ఉందని కూడా అడుగుతాడు మనకి. ఓకేనా? సో గోలన్ హైట్స్ ఎక్కడ లొకేట్ ఉంది అండ్ ఈ ఒక పర్టికులర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దయచేసి దీనికి సంబంధించిన మ్యాపింగ్ అనేది మీ యొక్క మైండ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈజిప్ట్, జార్దాన్ మాత్రమే మనకి కరెక్ట్ కాబట్టి సో 1 and 2 మాత్రమే కరెక్ట్.
సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ కోడ్ గివెన్ బిలో. ఇక్కడ మనకి 1 and 2, ఏ 1 and 2 ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ద బోమా టెక్నిక్ కామన్లీ యూజ్డ్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్? ఏ మెథడ్ ఫర్ క్యాప్చరింగ్ అండ్ రీలోకేటింగ్ వైల్డ్ యానిమల్స్, ఏ సాఫ్ట్వేర్ టూల్ ఫర్ ట్రాకింగ్ యానిమల్ పాపులేషన్, ఏ ట్రెడిషనల్ ఆఫ్రికన్ మెథడ్ ఫర్ హంటింగ్, ఏ టెక్నిక్ ఫర్ మానిటరింగ్ బర్డ్స్ మైగ్రేషన్స్. సో బోమా టెక్నిక్, ఈ యొక్క పర్టికులర్ టెక్నిక్ అనేది ఆఫ్రికాకి చెందిందనమాట. సో బోమా టెక్నిక్ ఈజ్ ఏ పాపులర్ ఇన్ ఆఫ్రికా టెక్నిక్. ఇందులో మనకి ఏంటంటే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేసేసి ఒక ఫనల్ లైక్ ఫెన్సింగ్ ఒకటి వేసి అందులో యానిమల్స్ చేసి పట్టుకొని రీలొకేట్ చేయడం అని జరుగుతుంది. సో ఈ యొక్క బోమా టెక్నిక్ అనేది మనకి రాజస్థాన్లో ఉన్న కేలాడో నేషనల్ పార్క్లో మనకి ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. సో అక్కడ యానిమల్స్ని క్యాప్చర్ చేసి ట్రాన్స్లోకేట్ చేయడం జరుగుతుంది. సో స్పాటెడ్ డిఎన్ఏ వాళ్ళు క్యాప్చర్ చేసి ట్రాన్స్లోకేట్ చేద్దామని చూస్తున్నారు. సో రాజస్థాన్లో ఉన్న కేలాడో నేషనల్ పార్క్లో ఈ యొక్క పర్టికులర్ టెక్నిక్కి యూజ్ చేయడం జరిగింది. అందుకే మనకి న్యూస్లో ఉంది. సో ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మెథడ్ ఫర్ క్యాప్చరింగ్ అండ్ రీలోకేటింగ్ వైల్డ్ యానిమల్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బోమా టెక్నిక్ అనేది, రైట్. విత్ రిఫరెన్స్ టు ద బొజ్జనకొండ సైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ బుద్ధిస్ట్ సైట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. It has the features of Hinayana, Mahayana and Vajrayana Buddhism. It features a figure of Kalabhairava with the head of Lord Ganesha wearing conch shells. How many of the above statements are correct? సో బొజ్జనకొండ సైట్ అనేది మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేట్ ఉండడం జరిగిందండి. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక 7.30 crores అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ టూరిస్ట్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క సైట్ చుట్టూరా. ఓకేనా, సో ఇది ఎక్కడుంది మనకి ఆంధ్రప్రదేశ్లోనే లొకేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి బుద్ధిస్ట్ సైట్ అండి. ఓకేనా, సో ఇది మనకి 1906లో ఎక్స్కావేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఎవరు అలెగ్జాండర్ రిమ్ టైంలోనే మనకి ఈ యొక్క పర్టికులర్ సైట్ అనేది ఎక్స్కావేట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1906. ఓకేనా, సో ఒరిజినల్గా ఈ యొక్క పర్టికులర్ బుద్ధిస్ట్ సైట్ని సో బుద్ధుని కొండ అని పేరుతో పిలిచేవాళ్ళు. ఏంటి బుద్ధుని కొండ. సో బుద్ధుని కొండ అంటే హిల్ ఆఫ్ ద బుద్ధ అని అర్థం అనమాట. సో దాన్ని కాలక్రమంలో మందని బొజ్జన కొండగా పేరు అనేది పిలవడం జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇందులో చూసుకుంటే మనకి సముద్రగుప్త పీరియడ్కి చెందిన గోల్డ్ కాయిన్, అలాగే మనకి చాళుక్యన్ కింగ్ సంబంధించిన కొన్ని కాపర్ కాయిన్స్ అండ్ ఆంధ్ర శాతవాహనస్ ఎవరైతే ఉన్నాయో మనకి వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ కానీ పోర్ట్రే కానీ అక్కడ మనకి ఈ యొక్క పర్టికులర్ సైట్లో మనకి డిస్కవరీ అంటే కనుగొనడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పర్టికులర్ బుద్ధిస్ట్ సైట్ అనేది. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే సో ఇట్ షోస్ ఆల్ ద 3 phases ఆఫ్ బుద్ధిజం అండి. లైక్ హీనయాన, మహాయాన, వజ్రయాన బుద్ధిజం 3 phases అక్కడ మనకి అక్కడ మనకి ఉంటుంది ఒక పర్టికులర్ బొజ్జనకొండ సైట్లో. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఏ ఫిగర్ ఆఫ్ కాలభైరవ విత్ ద హెడ్ ఆఫ్ లార్డ్ గణేష. సో అండ్ అదేవిధంగా ఒక స్టాచ్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్ హారతి కూడా ఇంకో సైట్లో మనకి కనుగొనడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క పర్టికులర్ సైట్లో మనకి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే 3 phases ఆఫ్ బుద్ధిజం, హీనయాన, మహాయాన, వజ్రయాన బుద్ధిజం. అండ్ అదేవిధంగా ఒక ఫిగర్ ఆఫ్ కాలభైరవ విత్ ద హెడ్ ఆఫ్ లార్డ్ గణేష అదొకటి. అండ్ అదేవిధంగా ఒక స్టాచ్యూ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్ హారతి అనేది అక్కడ సైట్లో మనకి కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక మనం చూసినట్టయితే సో ఇట్ ఈస్ ద బుద్ధిస్ట్ సైట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ హ్యాస్ అ ఫీచర్స్ ఆఫ్ హీనయాన, మహాయాన, వజ్రయాన బుద్ధిజం, అవును. ఇట్ ఫీచర్స్ ఏ ఫిగర్ ఆఫ్ కాలభైరవ విత్ ద హెడ్ ఆఫ్ లార్డ్ గణేష వేరింగ్ కాంచ్ షెల్స్. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్ అండి. ఓకేనా, సో విచ్ ఆఫ్ ద బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి కాబట్టి సి ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టికులర్ సైట్ని 1906వ సంవత్సరంలో మనకి ఎక్స్కావేట్ చేయడం జరిగింది ఇన్ ద ఏజెస్ ఆఫ్ అలెగ్జాండర్ రిమ్. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టైడ్ అప్ విత్ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు లాంచ్ ఇండియా జపాన్ ఫండ్. సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, దట్ ఈస్ NIIF. సో the National Investment and the Infrastructure Fund and the Japan Bank for International Cooperation, that is JBIC, ఈ 2 టైఅప్ అయి సో ఒక ఫండ్ అనేది మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది మనకి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద
దృష్టి పెట్టడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకేనా. సో ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏవైతే ఉన్నాయో రెండు టైఅప్ అయ్యి సో క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అని జరుగుతుందన్నమాట. ఇందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49% అనేది కాంట్రిబ్యూట్ చేస్తే అండ్ రిమైనింగ్ జేబీఐసి దట్ ఈస్ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వాళ్ళు 51% కాంట్రిబ్యూట్ చేయడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా. దట్ ఈస్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఓకేనా. సో ఇక్కడ ఉన్న వాటికి మీ ఫుల్ ఫామ్స్ కూడా మీరు చదువుకోవాలన్నా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి లొకేటెడ్ ఉండడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో మెయిన్గా యొక్క శాంక్చురీ అనేది దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే అందులో ఉన్న కొల్లేరు లేక్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క కొల్లేరు లేక్ అనేది మనకి ఇన్ ద ఇయర్ 2002లో దీనికి రామ్సార్ సైట్ రికగ్నిషన్ కూడా రావడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో రామ్సార్ కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ 2002 ఈ యొక్క కొల్లేరు లేక్ వెట్లాండ్కి రావడం జరిగింది. సో ఈ యొక్క కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదైతే ఉందో మెయిన్గా ఈ యొక్క కొల్లేరు లేక్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకురావడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే చాలా బర్డ్ స్పీషీస్ అనే మనకి మైగ్రేటరీ స్పీషీస్ అనేవి కూడా చూస్తూ ఉంటామండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ లొకేట్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇచ్చమతి రివర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ ట్రాన్స్బౌండరీ రివర్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, చైనా, భూతాన్ అండ్ పాకిస్తాన్. సో ఓకేనా. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ వాళ్ళు ఒక వర్క్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందుకే మనకి న్యూస్లో ఉంది. ఓకేనా. సో ఇది ఒక ఇచ్చమతి రివర్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఇది మనకి ట్రాన్స్ బౌండరీ రివర్గా కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది ఇండియాకి అండ్ అదేవిధంగా బంగ్లాదేశ్కి. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బౌండరీ బిట్వీన్ ద టూ నేషన్స్ దట్ ఈస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ బంగ్లాదేశ్ అనేది అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇచ్చామతి రివర్. ఓకేనా, రైట్. జాన్ ఫోజ్ హూ వాన్ ద 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. సో యుఎస్ఏ, జర్మనీ, నార్వే అండ్ ఆస్ట్రేలియా. సో జాన్ ఫోజే అనే పర్సన్ మనకి 2023 నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ రావడం జరిగింది. సో తిను నార్వేన్ ఆథర్ అనమాట. సో నార్వే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో తిను చాలా రైటింగ్స్ అనేవి చేశారండి, చాలా జర్నల్స్లో కూడా చేశారు. లైక్ ప్లేస్లో, నావెల్స్లో, పోయిటరీలో, కలెక్షన్స్, ఎస్ఎస్, చిల్డ్రన్ బుక్స్, ట్రాన్స్లేషన్స్, చాలా రైటింగ్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ జర్నల్స్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది తిని యొక్క లిటరేచర్ అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ జాన్ ఫోజేకి తిను నార్వేకి చెందిన పర్సన్. ఓకేనా, రైట్. Consider the following pace of evacuation operations conducted by India. ఇటు ఆపరేషన్ ఇచ్చాడు, ఇక్కడ కంట్రీ ఇచ్చాడు. సో చూద్దాం. సో ఆపరేషన్ కావేరీ. సో ఆపరేషన్ కావేరీ అనేది అండర్ దిస్ ఆపరేషన్లో ఇండియా అనేది ఇండియన్ సిటిజన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. సో మనకి కార్టూమ్ రీజన్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం జరిగిందండి. ఈ యొక్క కాటన్ రీజన్ ఎక్కడుందంటే మనకి సూడాన్లో ఉండడం జరిగింది. ఈ యొక్క కాటన్ గురించి ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే సో నైల్ రివర్ ఏదైతే ఉందో ఇటు వైట్ నైల్ అండ్ బ్లూ నైల్ రెండు యొక్క కార్టూమ్ రీజన్ దగ్గర మనకి మీట్ అయ్యి మనకి మెడిటరేనియన్ సీలో డ్రైన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎక్కడుంది మనకి సూడాన్లోని కార్టూన్ రీజన్ మనకి ఎక్కడ ఉంది, సూడాన్లో లొకేట్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ అన్ ఆఫ్రికన్ నేషన్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క సూడాన్లో కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం వల్ల అక్కడున్న ఇండియన్ సిటిజన్స్ని రెస్క్యూ చేయడానికి అండర్ ఆపరేషన్ కావేరీ ద్వారా మన సిటిజన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మనకి కరెక్ట్. సో సెకండ్ చూడండి, ఆపరేషన్ మైత్రి. అండర్ ఆపరేషన్ మైత్రి ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి చేపట్టడం జరిగింది. సో నేపాల్లో మనకి ఎర్త్క్వేక్ రావడం జరిగిందండి ఇన్ ద ఇయర్ 2015. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ శ్రీలంకని ఇవ్వడం జరిగిందంటే ఇది మనకి తప్పు అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేపాల్ అని ఇచ్చుంటే మనకి కరెక్ట్ అయ్యేది. ఓకేనా. సో ఆపరేషన్ మైత్రి ఇన్ ద ఇయర్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నేపాల్ ఎర్త్క్వేక్ రావడం వల్ల తీసుకురావడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆపరేషన్ రాహత్. నెక్స్ట్ చూడండి మనకి ఆపరేషన్ రాహత్. సో
ఆపరేషన్ రాహత్ అనేది మనకి లైక్ ఇన్ ద ఇయర్ 2015లో మనకి యెమెన్లో మనకి క్రైసిస్ రావడం వల్ల తీసుకురావడం అని జరిగిందండి. ఓకేనా. సో యెమెన్లో దాదాపు ఒక 4,000 ఇండియన్స్ని అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయడం అని జరిగిందండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో రాహత్ అనేది మనకి ఇది నేపాల్లో కాదండి. సో ఇది మనకి తప్పు అవుతుంది. సో ఆపరేషన్ దేవశక్తి అనేది ఇది ఒక ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ అండి. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ని మనకి తాలిబాన్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారో అక్కడున్న ఇండియన్స్ని మనము తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇండియన్స్ని ఎవాక్యువేట్ చేయడం జరిగింది అండర్ ద ఆపరేషన్ దేవశక్తి. సో ఫోర్త్ వన్ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ మనకి ఆపరేషన్ అజయ్ అనేది మనకి ఇండియా అనేది ఈ యొక్క ఆపరేషన్ అజయ్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది కూడా మనకి ఇండియన్ సిటిజన్స్ని ఎవాక్యువేట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇజ్రాయెల్లో మనకి కొంచెం కాన్ఫ్లిక్ట్ అవడం వల్ల అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఫిఫ్త్ వన్ కూడా మనకి కరెక్ట్. సో ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దేవశక్తి, ఆపరేషన్ అజయ్ ఇక్కడ ఉన్న 3 కరెక్ట్ కాబట్టి సో హౌ మెనీ పేస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు కాబట్టి సో బి ఓన్లీ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆపరేషన్ కావేరి వచ్చేసి మనకి సూడాన్కి సంబంధించింది. ఓకేనా. ఆపరేషన్ కావేరి సూడాన్, ఆపరేషన్ మైత్రి ఏమో మనకి నేపాల్, ఆపరేషన్ రాహత్ ఏమో మనకి యమన్, ఆపరేషన్ దేవశక్తి ఏమో మనకి ఆఫ్ఘనిస్తాన్, ఆపరేషన్ అజయ్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఆపరేషన్స్ అనేటివి. ఓకేనా. రైట్. ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఏఐబిడి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏఐబిడి దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇది మనకి 1977లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ యునెస్కో. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో దాదాపు చూసుకుంటే కరెంట్గా దీంట్లో 92 మెంబర్ కంట్రీస్ అనే వాళ్ళు ఉన్నారండి. సో దాదాపు ఒక 44 కంట్రీస్, 26 గవర్నమెంట్ మెంబర్స్ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్లో. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా అనేది చూసుకుంటే ఇందులో మనకి ఫౌండింగ్ మెంబర్గా ఉండడం జరిగిందండి. ఫౌండింగ్ మెంబర్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1977లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడే మనకి ఇండియా దీంట్లో మనకి మెంబర్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో ఇందులో మనకి ప్రసార్ భారతి ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అనేది ఇక్కడ మనకి రిప్రజెంటెడ్ బాడీగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ఏఐబిడి. సో ఏఐబిడిలో మనకి ఒక ప్రసార్ భారతి అనేది మనకి రిప్రజెంటేటివ్ బాడీగా ఉండడం జరుగుతుంది. సో దేనికి? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటున్నాడు, కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాదండి. సో ఆన్సర్ ఇక్కడ యునెస్కో మనకి ఉండడం జరిగిందనమాట. సో అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ యునెస్కో ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1977. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి తప్పు అవుతుంది. ఇండియా ఈజ్ ఎ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అదే కదా చెప్పింది. సో ఇండియా మనకి ఫౌండింగ్ మెంబర్గానే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ని ఏఐబిడి దగ్గర రిప్రజెంట్ చేసేది ఏదంటే మనకి ప్రసార్ భారతి, విచ్ ఈజ్ ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. ఓకేనా. సో ఈ యొక్క ఏఐబిడిలో ఇదే మనకి రిప్రజెంటేటివ్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో B2 ఓన్లీ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఏఐబిడి ఏదైతే ఉందో ఇది యుఎన్కి ఎటువంటి స్పెషలైజ్డ్ బాడీ కాదనమాట. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని యునైటెడ్ నేషన్స్కి స్పెషలైజ్డ్ బాడీస్ అనేవి ఉంటాయి. ఆ బాడీస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏఐబిడి అనేది ఎటువంటి టైప్ ఆఫ్ యునైటెడ్ నేషన్కి స్పెషలైజ్డ్ బాడీ కాదు. ఓకేనా. రైట్. ప్రొఫెసర్ క్లౌడియా గోల్డిన్ was conferred the Nobel Prize in Economics 2023 for her research in women's labor market outcomes, behavioral economics, poverty, unemployment among women. సో క్లౌడియా గ్లోడిన్ అనే పర్సన్ మనకి అమెరికన్ ఎకనామిక్స్ హిస్టోరియన్ అండ్ అదేవిధంగా లేబర్ ఎకనామిస్ట్ అనమాట. ఓకేనా. సో తన యొక్క వర్క్ని గుర్తించి, తన యొక్క వర్క్ ఏంటంటే ఇట్ రికగ్నైజ్డ్ హర్స్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఆన్ ఉమెన్స్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్. ఓకేనా. సో తన యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించి సో ఈ యొక్క ప్రొఫెసర్ క్లౌడియా గోల్డెన్ గారికి మనకి నోబెల్ ప్రైజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 2023. ఓకేనా. సో ఇందాక మనము నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేది చదివాం. ఆ పర్సన్ ఎవరు, ఎక్కడి నుంచి అనేది కూడా మనం చదివాం. ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇప్పుడు మన నోబెల్ ప్రైజ్ ఇన్
ఎకనామిక్స్ మనకి ప్రొఫెసర్ క్లౌడియా గోల్డెన్ అనే పర్సన్కి తన యొక్క రీసెర్చ్ దేంట్లో ఉమెన్స్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్లో మనకి చేయడం, దాని యొక్క కాంట్రిబ్యూషన్ గుర్తించి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్. సో గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ గురించి అడుగుతున్నాడండి. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. సో గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ అనేది ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అండి. ఓకేనా, ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ రివర్ డాల్ఫిన్స్ ఫౌండ్ ఇన్ వరల్డ్. సో ఇది మనకి గంగా బ్రహ్మపుత్ర యొక్క రివర్కి మనకి ఇన్హాబిటెడ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రివర్ సిస్టమ్ ఆఫ్ నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇక్కడ మనకి ఇన్హాబిటెడ్ అయి ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో దీని యొక్క కామన్ నేమ్స్ అని చూసుకుంటే బ్లైండ్ డాల్ఫిన్ అంటారు, గ్యాంగస్ డాల్ఫిన్ అంటారు, గ్యాంగస్ ఊసు అని కూడా అంటారు, లేకపోతే సైడ్ స్విమ్మింగ్ డాల్ఫిన్ అని కూడా అంటారు, లేకపోతే సౌత్ ఏషియన్ రివర్ డాల్ఫిన్ అని కూడా రకరకాల పేర్లు దీనికి ఉండడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ నేషనల్ అక్వాటిక్ యానిమల్గా కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇండియాస్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటి? గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ యొక్క స్పీషీస్కి ఐలెండ్స్ అనేవి చాలా తక్కువగా మనకి కనపడడం అని జరుగుతుంది, అందుకే దీన్ని బ్లైండ్ డాల్ఫిన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, సో దీని యొక్క ప్రీని హంట్ చేయడానికి ఒక హైలీ డెవలప్డ్ బయోసెన్సార్ సిస్టమ్ దీంట్లో ఉంటుందండి. సో దాన్ని బట్టి ప్రెయిన్ హంట్ చేయడం అని జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇట్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియన్ రివర్స్ అంటున్నాడు. సో అటు నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ రివర్స్లో మనకి ఈ యొక్క గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ మనకి కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ రివర్ సిస్టంలోనే ఇన్హాబిటెడ్ ఉండడం అని జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి తప్పవుతుంది. ఇట్ హ్యాస్ ఎ హైలీ డెవలప్డ్ బయోసోనార్ సిస్టమ్ దట్ ఫెసిలిటేట్ దెమ్ టు హంట్ ఇట్స్ ప్రే. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, రైట్. సో అండ్ అదేవిధంగా గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ అనేది వాటర్లో అది బ్రీత్ చేయలేదండి. ఇట్ కెనాట్ బ్రీత్ ఇన్ వాటర్. సో అందుకే సర్ఫేస్కి 30 to 20 seconds ఒకసారి వచ్చి అది బ్రీత్ చేసుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళడం అని జరుగుతుంది. సో అది బయటికి వచ్చి ఏదైతే సౌండ్ చేస్తుందో బ్రీతింగ్ సౌండ్, దాన్ని అట్లా మనకి ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకే యానిమల్ని సూసు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ అనేది ఇట్ కెనాట్ బ్రీత్ ఇన్ వాటర్ అనమాట. సో అది సర్ఫేస్కి 30 to 120 seconds వచ్చి అది బ్రీత్ తీసుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏదైతే ఉందో దానివల్ల దీనికి సూసు అనే పేరుతో కూడా ఉండడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా IUCNలో దీన్ని ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో Schedule 1లో మనకి పెట్టడం జరిగింది. అండ్ సైట్స్లో మనకి Appendix 1లో మనకి దీన్ని కన్జర్వేషన్ స్టేటస్గా మనకి గుర్తించడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ ఒకటే మనకి కరెక్ట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అవుతున్నాడు కాబట్టి సో B2 ఓన్లీ ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పాను. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది మనకి ఇండియాస్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ అనమాట, రైట్. సో గుర్తుపెట్టుకోండి. India's relationship with the United Kingdom is marked by which of the following? I-to-U2 dialogue, Ajay Warrior, యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. సో ఇండియా రిలేషన్షిప్ అనేది యునైటెడ్ కింగ్డమ్తో ఇక్కడ ఇచ్చిన మూడిటితో ముడిపడి ఉందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. సో I-to-U2 గ్రూప్ అన్న దాంట్లో చూసుకుంటే మనకి గ్రూపింగ్ అనేది ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకి ఎవరెవరు ఉన్నారు? ఇండియా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఉంది. కానీ యునైటెడ్ కింగ్డమ్ ఉందా? లేదు. సో దయచేసి గుర్తుపెట్టుకొని యునైటెడ్ కింగ్డమ్ అనేది I-to-U2 గ్రూప్లో మనకి లేదు కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి తప్పు అవుతుంది. ఓకేనా, సో అజయ్ వారియర్, సో ఇట్ ఈస్ అన్ ఆర్మీ టు ఆర్మీ బైనియల్ ఎక్సర్సైజెస్. సో మనకి కొన్ని కంట్రీస్తో కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతాయండి. అంటే అటు ఆర్మీతోనూ, అటు నేవీతోనూ అండ్ అదేవిధంగా ఎయిర్లోను, అంటే డిఫెన్స్, అంటే ఎయిర్లోను కూడా మనకి కొన్ని ఎక్సర్సైజ్ అనేవి కంట్రీతో కంట్రీ జరుగుతాయి అనమాట. సో అజయ్ వారియర్ అనేది ఇది యూకేతో ఆర్మీ బైనియల్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ అదేవిధంగా కొనకన్ అనేది ఇట్ ఈస్ అన్ జాయింట్ నేవీ టు నేవీ యాన్యువల్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ అదేవిధంగా ఇంద్రధనుష్ అనేది ఇట్ ఈస్ అన్
ఎయిర్ టు ఎయిర్ ఎక్సైజ్ అనమాట హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. సో అజయ్ వారియర్ అండ్ అదేవిధంగా కొనాకన్, ఇంద్రధనుష్ ఈ 3 ఎక్సైజెస్ అనేవి ఇండియా అండ్ యూకే మధ్యలో మనకి అవుతాయి అనమాట. ఓకేనా, ఒకటి ఆర్మీ, ఒకటి నేవీ, ఒకటి ఎయిర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ఇక యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ జాయింట్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ యూకే అండి. ఓకేనా, సో ఇందులో మనకి ఏం చేస్తున్నారంటే డిగ్రీ హోల్డింగ్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఆ డిగ్రీ హోల్డింగ్ సిటిజన్స్ వాళ్ళు 18 to 30 ఎవరైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ ఈచ్ అదర్ కంట్రీ అటు ఇండియాలోను యూకేలోను 2 periods ఆఫ్ అంటే పీరియడ్ ఆఫ్ 2 years వరకు వర్క్ చేసుకోవచ్చు అనే దాని మీద వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్కీమ్ విల్ పర్మిట్ డిగ్రీ హోల్డింగ్ సిటిజన్స్ ఏజ్డ్ బిట్వీన్ 18 and 30 టు లీవ్ అండ్ వర్క్ ఇన్ ఈచ్ అదర్స్ కంట్రీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. అది ఇండియా అండ్ యూకే మధ్యలో మనకి జరిగిన ఒక స్కీమ్ అనమాట ఇది. ఓకేనా, సో సెకండ్ అండ్ థర్డ్ అనేది మనకి కరెక్ట్ అనమాట. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ యునైటెడ్ కింగ్డమ్ అనేది చూసుకుంటే. సో అజయ్ వారియర్స్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అంటున్నాడు. సో 2 and 3 దట్ ఈస్ సి. 2 and 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మీరు వాడచ్చు. I2 U2 డైలాగ్లో మనకి యూకేతో మనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సో ఇక్కడ మనకి ఏ అనేది వెళ్ళిపోతుంది, డి అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి బీసీ మాత్రమే ఉండిపోయింది. ఇక్కడ బి అండ్ సిలో మీరు గమనించినట్టయితే ఇక్కడ 2 ఓన్లీ ఉంది, ఇక్కడ 2, 3 ఉంది. అంటే ఆటోమేటిక్గా 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. అర్థమవుతుందా? సో 3 ఒక్కటి మీరు కరెక్ట్ రాంగ్ అని చెక్ చేసుకొని బిఆర్సి అనేది మీరు కరెక్ట్ ఆన్సర్ టిక్ చేసేయచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మీకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది ఎగ్జామినేషన్ హాల్లో. ఎగ్జామినేషన్ హాల్ అంటే మీరు ఏ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ తప్పు కాబట్టి ఏ వెళ్ళిపోయింది, డి వెళ్ళిపోయింది అని కొట్టేస్తారు. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 మీరు చూడడం అవసరంలే, డైరెక్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి థర్డ్ అనేది మనకి కరెక్ట్ రాంగ్ అని చూస్ చేసుకొని సో బియా సియా అనేది ఆన్సర్ చేసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మీకు టైం సేవింగ్ అనేది కూడా అవుతుంది ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్లో టైం సేవింగ్ అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 2, 3 అనేది మనకి ఆన్సర్ కాబట్టి సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సముద్రగుప్త్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్? సో ఆపరేషన్ సముద్రగుప్త ఏదైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో దాని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, టు ప్రొవైడ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ టు పీపుల్ ఎఫెక్టెడ్ బై ద టర్కీ అండ్ సిరియా ఎర్త్క్వేక్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్, టు కాంబాట్ మ్యారిటైమ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. థర్డ్ ఆప్షన్, టు డిటర్ పాకిస్తాన్ ఫ్రమ్ సపోర్టింగ్ టెర్రరిజం అగేన్స్ట్ ఇండియా. డి ఆప్షన్ చూడండి, టు బ్రింగ్ బ్యాక్ ఇండియన్ సిటిజన్స్ స్ట్రక్ అట్ ఓవర్సీస్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్. సో ఆపరేషన్ సముద్రగుప్తు గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఒక కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేవి. ఇటువంటి ఆపరేషన్స్ ఏవైతే రీసెంట్గా ఇండియా చేపట్టిందో అది ఇంకా ఇంపార్టెంట్. సో ఇంతవరకు ఓపిక్గా నా క్లాస్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో కామెంట్ సెక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో అండ్ అదేవిధంగా మా ఎక్స్ప్లెనేషన్ అండ్ మా ఇనిషియేటివ్స్ నాకు మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఇచ్చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క వ్యూస్ని కూడా తెలపండి. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.